హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు, మీ అందరికి కూడా అది చిన్న రిక్వెస్ట్. కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి, మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఏమైనా మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. మెలుకువ వచ్చి చూసేసరికి టైం 8 కావస్తుంది. ఏంటి ఈరోజు ఇంత ఆలస్యంగా నిద్రలేచాను? రోజు కన్నా 10 నిమిషాలు ఆలస్యంగా నిద్రలేస్తేనే ఏంటండి ఆ మొద్దు నిద్ర? ఆలస్యంగా లేచి హడావుడిగా ఆఫీస్‌కి వెళ్ళకపోతే, కాస్త ముందే నిద్రలేచి ప్రశాంతంగా ఆఫీస్‌కి వెళ్ళొచ్చు కదా! అనే స్వాతి మాటలు గుర్తొచ్చి, తనుంటే నన్నింత ఆలస్యంగా నిద్ర లేవనిచ్చేదా? అనుకుంటూ ఒళ్ళు విచ్చుకుంటూ పక్కల నుంచి లేచి బాత్రూమ్ వైపు నడిచాను. గబగబా రెడీ అయ్యి, షూ వేసుకొని, అప్పటికే అమ్మ రెడీ చేసిన లంచ్ బాక్స్ తీసుకొని, "వెళ్ళొస్తానమ్మా" అని చెప్పి గుమ్మం వైపు అడుగులు వేస్తుంటే, "ఒరేయ్ అరవింద్! అలా టిఫిన్ చేయకుండానే వెళ్తున్నావేంట్రా? వేడివేడిగా టిఫిన్ ప్లేట్‌లో పెట్టి సిద్ధంగా ఉంచాను. తినేసి వెళ్ళు" అని పిలిచింది. అమ్మ పిలిచేదాకా టిఫిన్ చేయాలనే ధ్యాసే రాలేదు. ఏంటో స్వాతి వెళ్ళిన దగ్గర నుంచి సరిగ్గా ఆకలి వేయటం లేదు అనుకుని చేతికున్న గడియల వంక చూసుకొని అప్పటికే టైం 9 కావస్తుండటంతో ఇప్పటికే లేట్ అయిందమ్మా, డైరెక్ట్ మధ్యాహ్నం లంచ్ చేస్తానులే అనుకుంటూ ఆఫీస్కి వెళ్ళిపోయాను. ఆఫీస్కి వెళ్ళినా పని మీద ధ్యాస పెట్టలేకపోతున్నాను. మధ్యాహ్నం వరకు ఏదో పని కానిచ్చాననిపించి ఆఫీస్లో ఉన్నాననిపించక, పైగా ఆ రోజు శనివారం కూడా అవటం, మా బాస్ లీవ్‌లో ఉండడం కూడా కలిసొచ్చి, నా కొలీగ్ శ్రీధర్‌తో ఓ ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నాను. ఏదైనా అర్జెంట్ అయితే ఫోన్ చేయి శ్రీధర్ అని చెప్పి ఆఫీస్ నుంచి బయటకొచ్చాను. ఆఫీస్‌లో పని ఏ మాత్రం త్వరగా అయిపోయినా స్వాతి కోసం ఇంటికి చిక్కేసేవాడిని. ఈరోజు కూడా అలానే ఇంటికి వెళ్దామంటే స్వాతి ఇంట్లో లేదు. మరి ఎలా గడిపేది అని ఆ ఎదురుగా ఓ సినిమా పోస్టర్ కనిపిస్తేను, అవును, సినిమాకి వెళ్తే సాయంత్రం వరకు అలా అయినా టైం పాస్ అవుతుంది కదా అనుకుని థియేటర్‌కి వెళ్ళాను. పెళ్లి కాకముందు ఫ్రెండ్స్‌తో, పెళ్ళయ్యాక స్వాతితో తప్పితే ఒంటరిగా సినిమా చూడటం ఇదే మొదటిసారి. నిజానికి నేను వెళ్ళిన సినిమా కూడా అంతగా బాగా లేకున్నా, టికెట్‌కి పెట్టిన డబ్బులు వేస్ట్ అవుతాయని చివరిదాకా చూసి ఇంటికి వెళ్ళాను. రోజూ ఆఫీస్ నుంచి వచ్చాక ముఖ్యమైన పని ఉంటే తప్పితే బండి గేట్ లోపలే పార్క్ చేస్తాను. సరే, ఎలాగో టైం పాస్ అవ్వటం లేదు కదా! ఫ్రెష్ అప్ అయ్యేలా ఫ్రెండ్స్‌తో కాసేపు బయటికి వెళ్దామనుకుని బండి ఇంటి ముందే పార్క్ చేసి గేట్ తీసుకొని లోపలికి వెళ్ళాను. గేట్ శబ్దం విని అమ్మ బయటకొచ్చి, "వచ్చావా అరవింద్? కాళ్ళు చేతులు కడుక్కుని బట్టలు మార్చుకునిరా, వేడిగా కాఫీ తీసుకొస్తానని" చెప్పి కిచెన్‌లోకి వెళ్ళిపోయింది. కాసేపటికి నేను ఫ్రెష్ అప్ అయ్యి హాల్లోకొచ్చి కూర్చునేసరికి అమ్మ కాఫీ కప్‌తో వచ్చి, కాఫీ కప్పు నా చేతికి అందిస్తూ, "ఈరోజు ఆఫీస్ నుండి రావటం ఆలస్యమైనట్టుంది. పని ఎక్కువగా ఉందా?" అడిగింది. మధ్యాహ్నం ఆఫీస్ వదిలి సినిమాకి వెళ్ళొచ్చని చెప్తే అమ్మ ఏమంటుందో ఏమోనని, "అవునమ్మా, కొంచెం పని ఎక్కువగా ఉంటేను ఆలస్యమైంది" అని బదులిచ్చి, "నువ్వు కాఫీ తాగట్లేదే?" అడిగాను. ఈరోజు ఎందుకో కాస్త తలనొప్పిగా అనిపిస్తేను మాత్ర వేసుకుంటూ, "అప్పుడే కాఫీ తాగేశానురా, నువ్వు తాగు. ఉండు, నేను వెళ్ళి రాత్రి భోజనానికి వంట ఏర్పాటు చేస్తానని" అమ్మ వెళ్ళబోతుంటే, "అమ్మా, నేను మా ఫ్రెండ్స్‌తో కలిసి అలా బయటికి వెళ్దామనుకుంటున్నాను. వచ్చేసరికి ఆలస్యం అవుతుందేమో. నువ్వు భోజనం చేసి పడుకోమ్మా" అని చెప్పాను. అందుకమ్మ, "ఎందుకురా, ఆ అమ్మాయి కూడా ఇంట్లో లేదు. పెండ్లాడే భోజనం చేసి పడుకోక" అంది. "ఊరికే అమ్మా. సరే, ఆలస్యం చేయకుండా వచ్చేస్తాను కానీ, నువ్వైతే వేళకి భోజనం చెయ్యి" అని చెప్పాను. "సరే, నీ ఇష్టం" అని అమ్మ అనటంతో అలా బయటికి వెళ్ళిపోయాను. అమ్మ చెప్పినట్టు త్వరగా రావాలని ప్రయత్నించినా, చాలా రోజుల తర్వాత ఫ్రెండ్స్ అందరం కలుసుకోవడంతో ఇంటికి రావడానికి రాత్రి 10 దాటింది. పాపం అమ్మ పడుకొని ఉంటుంది. అనవసరంగా డిస్టర్బ్ చేస్తున్నాను. కానీ మరో మార్గం లేదు కదా అనుకుని కాలింగ్ బెల్ కొట్టాను. అమ్మ వచ్చి తలుపు తెరిచింది. నేను లోపలికి వెళ్ళి డోర్ క్లోజ్ చేసి నా గది వైపు వెళ్ళబోతుంటే, "అరవింద్, భోజనం వడ్డిస్తాను. బట్టలు మార్చుకుని రారా" అంది. "లేదమ్మా, నేను బయటే తినేసొచ్చాను. ఇంతకీ నువ్వు భోజనం చేశావా లేదా?" అడిగాను.
అప్పుడే చేశాను. సరే, ఇంకేమైనా కావాలా అడిగింది. లేదమ్మా, నాకేమీ వద్దు కానీ నువ్వు వెళ్ళి పడుకో. ఇప్పటికే చాలా ఆలస్యమైంది అన్నాను. సరే అరవింద్, నువ్వు పడుకో అని చెప్పి అమ్మ తన గదిలోకి వెళ్ళింది. కాసేపటికి బట్టలు మార్చుకుని నిద్రపోయే ముందు దాహంగా అనిపించడంతో మంచినీళ్ళ కోసం నా గదిలో వెతికితే ఎక్కడా కనిపించలేదు. అమ్మ నా గదిలో మంచినీళ్ళు పెట్టడం మర్చిపోయినట్టుంది. పడుకున్నట్టుంది. అమ్మని ఎందుకు డిస్టర్బ్ చేయడం, నేనే వెళ్ళి తెచ్చుకుంటానులే అని కిచెన్ వైపుకి వెళ్ళబోతుంటే అమ్మ గదిలో ఇంకా లైట్ వెలుగుతూ కనిపించింది. తలుపు కూడా తెరిచి ఉండటంతో అమ్మ ఇంకా నిద్రపోలేదా అని గదిలోకి చూశాను. అమ్మ తన చేతిలో ఏదో ఫోటో ఉంది. దాన్ని చూస్తూ ఏడుస్తుంది. ఆ ఫోటో ఎవరిదై ఉంటుంది అనుకుని అమ్మ ఇంకా నిద్రపోలేదనుకుంటూ లోపలికి వెళ్ళాను. నేను వెళ్ళటం చూసి అమ్మ చేతిలో ఉన్న ఫోటోని చీర కొంగుతో కప్పేసి కళ్ళు తుడుచుకునే ప్రయత్నం చేసింది. ఏంటమ్మా, ఏడుస్తున్నావా? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు అడిగాను. లేదురా, నేనేమీ ఏడటం లేదే అని నాకు నచ్చ చెప్పే ప్రయత్నం చేసింది. ఎందుకమ్మా, ఇందాక నేను చూసినప్పుడు ఏడుస్తూ కనిపించావు. అడిగితే ఏం లేదంటున్నావు. ఏమైందమ్మా, నాతో చెప్పకూడదా? అవును, ఇందాక నీ ఒళ్ళో ఏదో ఫోటో చూశాను. ఎవరిదమ్మా అది అడిగాను. ఫోటోనా? ఎవరిది లేదే అంది తడబడుతూ. అమ్మ చూపించడం లేదనుకుని అమ్మ పక్క కూర్చొని ఫోటో మీద కప్పి ఉంచిన అమ్మ చీరకొంగు తీసేసి ఫోటోని నా చేతిలోకి తీసుకొని చూశాను. అది నాన్న ఫోటో. అమ్మ మొహంలోకి చూశాను. అప్పటికే అమ్మ కళ్ళలో నీళ్లు ధారలా కారుతున్నాయి. ఏంటమ్మా ఇది అడిగాను. అందుకమ్మా, మీ నాన్న గుర్తొచ్చారా అని అమ్మ అన్న ఆ మాటకి సిగ్గుతో తల కొట్టేసినట్టు అనిపించింది. నిజమే, అమ్మ నాన్నని గుర్తు చేసుకుని బాధపడటంలో తప్పే ఉంది. నిండా సంవత్సరమైనా కాలేదు స్వాతితో నాకు పెళ్ళయ్యి. ఈ కాస్త సమయానికే స్వాతి ఇంట్లో లేని ఈ 2 రోజులకు నాకింత కష్టంగా ఉంటే అమ్మ నాన్నలది 45 సంవత్సరాల అనుబంధం. కష్టసుఖాల్లో నీకు నేనున్నానంటూ ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ తోడు నీడగా ఉండాల్సిన వయసు వాళ్ళది. కానీ నేనేం చేశాను? ఇద్దరిని చూసుకోవడం ఇబ్బందని నాన్నని అన్నయ్యని చూసుకోమని అమ్మని నా వెంట తీసుకొచ్చాను. తప్పు చేశాను. తప్పు కాదు, పాపం చేశాను. ఈ వయసులో అమ్మా నాన్నని విడదీసి ఊరవిన పాపం చేశాను అని బాధపడుతున్న నాకు ఒక్కసారిగా గతమంతా కళ్ళ ముందు కదలాడింది. అమ్మ పేరు శాంత, నాన్న మూర్తి. అమ్మ నల్లకు మేము 3 సంతానం. పెద్దన్నే శేఖర్, చిన్ననే రఘు, నేను. మాది పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడిన కుటుంబం. తన తండ్రి నుంచి వచ్చిన 2 ఎకరాల పొలాన్ని నాన్న తన కష్టంతో 5 ఎకరాలు చేస్తే మమ్మల్ని అందరినీ మేము కోరిన చదువులు చదివించడానికి అమ్మగా మిగిలింది 1 ఎకరం. శేఖర్ అనే డిగ్రీ వరకు చదువుకొని ఆ తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఒక గవర్నమెంట్ సంస్థలో మేనేజర్ స్థాయి ఉద్యోగం సంపాదించాడు. రఘు అన్నయ్య నేను ఇంజనీరింగే చదువుతానని పట్టుబడితే అందుకు నాన్న, నేను ఇంత కష్టపడేది మీకోసమే కదరా, మీరు బాగా చదువుకుని గొప్పవాళ్ళైతే అంతకన్నా నాకు కావాల్సింది ఏముంది, మీ ఇష్టం అన్నాడు. రఘు అనేది ఇంజనీరింగ్ పూర్తి కాగానే అప్పట్లో పై చదువులకి మా ఊరు నుంచి అమెరికాకు వెళ్ళే అతి కొద్ది మందిలో అన్నయ్య కూడా ఒకడు. నాన్న రఘు అన్నయ్యని అమెరికాకు పంపించిన నాటికి మా 5 ఎకరాల పొలం కాస్త 2 ఎకరాలైంది. ఇకపోతే అందరికన్నా చిన్నవాడిని నేను రఘు అన్నయ్య తలన వెళ్ళాలని కష్టపడి చదివే తత్వం లేకున్నా ఇంజనీరింగ్కే చదవాలనుకున్నాను. అదే విషయం నాన్నతో చెప్తే అన్నయ్యకో న్యాయం, నీకో న్యాయమా, అలాగే చెయ్యి అన్నాడు. ఇంకేముంది, నా తెలివితేటలకి ఇంజనీరింగ్లో సీట్ రాలేదు. మరి సీట్ కొనంటే లక్షలు పోయాలి కదా. నాన్నకు తప్పలేదు మరి. ఇంజనీరింగ్లో చేరిన తర్వాత బాగా చదువుకొని ఎలాగైనా ఉద్యోగం సాధించాలని పట్టుదలతో ఉండటం మూలంగా ఇంజనీరింగ్ పూర్తి కావటం, క్యాంపస్ రిక్రూట్మెంట్లోనే చెన్నైలో జాబ్ రావడం జరిగాయి. ఉద్యోగాలు స్థిరపడే కొంతకాలానికి అన్నయ్యలు ఇద్దరికి తగిన సంబంధాలు చూసి పెళ్లి జరిపించారు. రఘు అన్నయ్య ఉండేది అమెరికాలో కావటం వల్ల ఎప్పుడో 2-3 సంవత్సరాలకోసారి వచ్చి వెళ్తుండేవాడు. పెద్దన్నయ్య హైదరాబాద్లో, నేను చెన్నైలో పనిచేస్తున్న కారణంగా దాదాపు నేను పెద్దన్నయ్య పండగలకి అమ్మానాన్నల దగ్గరికి వెళ్ళొస్తుండే వాళ్ళం. మేము ఊరికి వెళ్ళినప్పుడు అమ్మానాన్నలు చేసే హడావుడి అంతా ఇంత కాదు. ఇరుగు పొరుగు వాళ్ళకి
మా గురించి గొప్పగా చెప్తూ సంతోషించేవాళ్ళు. నాన్న, నీకు తెలుసా రంగయ్య, చిన్నోడు అరవింద్‌కి చెన్నైలో ఉద్యోగం. పెద్దోడు మీకు తెలుసు కదా, హైదరాబాద్‌లో గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాడు. రఘు అమెరికాలో అని చెప్పినప్పుడు వాళ్ళంతా, నీకేంటి మూర్తి, రత్నాలంటే ముగ్గురు కొడుకులని కన్నావు. అందరినీ పెద్ద పెద్ద చదువులు చదివించి గొప్ప వాళ్ళని చేశావు. చాతకాని రోజు ఏ కొడుకు దగ్గరికి వెళ్ళినా నిన్ను మహారాజులా చూసుకుంటారు అనేవారు. అందుకు నాన్న మొహం సంతోషంతో వెలిగిపోయేది. అలా ఓ 6 సంవత్సరాలు గడిచిపోయాయి. నాన్నకు వయసు మీద పడటం వల్ల అంతకు ముందులా పనిచేయలేకపోతున్నాడు. అప్పటికి మేము చాలాసార్లు చెప్పాం, నాన్న, ఇక ఈ పనులన్నీ మానేసి హాయిగా ఇంటి పట్టునే ఉండండి. మేమంతా ఉన్నాం కదా, నెల నెల మీ ఖర్చులకి డబ్బు పంపించడానికి అంటే, ఇప్పటి నుంచి ఎందుకురా, ఇంకొన్నాళ్ళు పోయినాయి. అయినా అంతకు ముందులా పెద్దగా పనే ఉంటుందని, ఉన్నది 1 ఎకరం పొలం. ఇంకొన్నాళ్ళు పోయాక అప్పుడు చూస్తానులే అనేవాడు. అలా మరో సంవత్సరం గడిచింది. ఇంతలో మా బంధువులు ఒకరి ద్వారా నాకు సంబంధం రావడంతో పెళ్లి పెట్టుకున్నాం. మరో నెల రోజులు నా పెళ్ళనగా దసరా పండుగ వచ్చింది. పండుగ కూడా కలిసి రావడంతో రఘు అన్నయ్య అమెరికా నుంచి వచ్చాడు. అన్నయ్యలు వదినలు నేను అందరం ఉన్నామని అమ్మ తన మనసులో మాటను బయటపెట్టింది. ఒరే శేఖర్, రఘు, అరవింద్, ఈ మధ్య మీ నాన్నకి ఆరోగ్యం అస్సలు బాగుండటం లేదురా. రాత్రి సమయంలో విపరీతంగా తగ్గొస్తుంది. ఊపిరి తీసుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఎప్పుడు లేంది మీ నాన్నలా చూస్తుంటే నాకెందుకో భయంగా అనిపిస్తుందిరా. నా బలవంతం మీద మన పక్కూర్లో ప్రభుత్వ ఆసుపత్రిలో చూపించాను. అప్పటికేవో కొన్ని మందులు రాసి పెద్ద ఆసుపత్రిలో చూపించాలన్నారు. మాకు వయసు మీద పడుతుంది. నాకు మీ నాన్నకి అంతకు ముందులా శరీరం సహకరించట్లేదు. ఉన్న పొలాన్ని ఎవరికైనా కౌలుకిచ్చి మీ దగ్గరికే వద్దాం అనుకుంటున్నాం. సిటీలో అయితే వైద్య సదుపాయాలకి ఏ లోటు ఉండదు కదా అంది. అమ్మ మాటలకి ఎక్కడ అమ్మా నాన్న తమ వెంట అమెరికాకు వస్తామంటారో అనుకున్న రఘు అన్నయ్య, దానికి అంతలా బాధపడటం ఎందుకమ్మా? శేఖర్ అన్నయ్య ఉండేది హైదరాబాద్లో. అది మన ఊరికి ఎంత దూరంలో ఉందని? మీరు వస్తానంటే అన్నయ్య వద్దంటాడా అన్నాడు రఘు అన్నయ్య. రఘు అనే మాటలకు శేఖర్ అన్నయ్య, నేనెందుకు వద్దంటారా? కాకపోతే సిటీలో అద్దెలు ఎక్కువని మేము నలుగురమైనా ఇరుకిరుకు గదుల్లో ఉంటున్నాం. మళ్ళీ అమ్మా నాన్నలిద్దరంటే అని శేఖర్ అన్నయ్య, రఘు అన్నయ్య నా వైపు చూశారు. నాకన్నా పెద్దవాళ్ళిద్దరే అమ్మా నాన్నల బాధ్యత తీసుకోవడానికి ఆలోచిస్తున్నారు. ఉదయం ఆఫీస్కి వెళ్తే సాయంత్రం ఎప్పటికో కానీ ఇంటికి తిరిగి రాను. ఇంకా పెళ్ళి కాలేదు కదా అని సందేహంగా చూశాను. అయినా అమ్మ నెల రోజుల్లో అరవింద్ పెళ్ళి ఉంది కదా, అది అయ్యాక చూద్దాంలే అని శేఖర్ అన్నయ్య అనడంతో ఆ సంభాషణ అక్కడితో ముగిసింది. చూస్తుండగానే ఆ నెల రోజులు గడిచి స్వాతితో నాకు పెళ్ళైంది. అప్పటికే రఘు అన్నయ్య ఇండియాకు వచ్చి 2 నెలలకు పైగా అవటంతో తిరిగి అమెరికాకు వెళ్ళిపోయాడు. శేఖర్ అన్నయ్య బయలుదేరిపోతూ, ఒరే అరవింద్, నీ పెళ్ళికి ముందు ఆ అమ్మ అడిగిన దాని గురించి ఏం నిర్ణయించుకున్నావు? ఎలాగో కొత్త కాపురం, స్వాతికి కూడా ఏమీ తెలీదు. అమ్మా నాన్న నీకు కూడా తీసుకెళ్తే వాళ్ళు మీకు సహాయంగా ఉండట్టుంటుంది కదా. అలాగే నువ్వు కొంచెం ఫ్రీ అయ్యాక నాన్ని హాస్పిటల్లో చూపించు అన్నాడు. అన్నయ్య చెప్పిన దానికి నాకేం మాట్లాడాలో అర్థం కాలేదు. కొత్తగా పెళ్ళింది. స్వాతి మనస్తత్వం ఏంటో నాకింకా పూర్తిగా తెలీదు. వచ్చి రాగానే అత్త మామల బాధ్యత మీద పడితే తను ఎలా ఫీల్ అవుతుందో. ఇంతకాలం నేను ఒక్కరిని అని సింగిల్ బెడ్రూమ్ ఇంట్లోనే ఉంటున్నాను. అమ్మా నాన్నంటే మరో ఇల్లు చూడాలి. ఓ పని చేస్తే అమ్మ నేను తీసుకెళ్ళి నాన్నని అన్నయ్యని తీసుకెళ్ళమంటే, కొత్తగా పెళ్ళింది కదా, అత్తగారి తగనికి సహాయంగా ఉండడానికి వచ్చిందనుకుంటుంది స్వాతి అని నా మనసులో అనుకుని, నీలాగే మాది కూడా చిన్న ఇల్లు అన్నయ్య, పెద్ద ఇల్లు తీసుకున్నాక అమ్మ నాన్నిద్దరిని తీసుకెళ్తా. ఓ పని చెయ్యి, నాన్నని నువ్వు తీసుకెళ్ళు, హాస్పిటల్లో చూపించి కొన్నాళ్ళు మీ ఇంట్లోనే ఉండనివ్వు. అమ్మ నేను తీసుకెళ్తా అన్నాను. అందుకన్నయ్య ఏం మాట్లాడలేక సరేరా అన్నాడు. నా మాటలకు అమ్మ నాన్న ఏం నిర్ణయించుకున్నారో కానీ వారు మాట్లాడకుండా విడివిడిగా నాన్న అన్నయ్య వెంట అమ్మ నా వెంట వచ్చారు. అరవింద్, అరవింద్, ఏమైందిరా, చాలాసేపటి నుంచి అలాగే ఉండిపోయావు అన్న అమ్మ పిలుపుకి ఉలికిపడి గద్ద నుండి తేరుకున్నాను. అప్పటికే నా కళ్ళు నీటితో నిండుకున్నాయి.
స్వాతి 2 రోజులు తమ బంధువుల ఇంటికి వెళ్తే కానీ, అమ్మ, నాన్నని విడదీసి నేనెంత తప్పు చేశానో అర్థం కాలేదు అని నా మీద నాకే అసహ్యం వేసింది. అమ్మే ఇక్కడ ఇంత బాధపడుతుంటే, అమ్మ తోడు లేకుండా నాన్న అక్కడ ఇంకెంత బాధపడుతున్నాడోనని అమ్మ 2 చేతులని నా చేతుల్లోకి తీసుకొని, "నన్ను క్షమించమ్మా. పేరుకే కుప్ప చదువులు చదువుకున్నాను కానీ, అమ్మా నాన్నల మనసుని చదవలేకపోయాను. నన్ను క్షమించమ్మా. రేపే వెళ్ళి నాన్నని కూడా ఇక్కడికే తీసుకొస్తాను. ఇక నుంచి అందరం కలిసి ఉందాం" అని అనటంతో అమ్మ కలలో సంతోషం. అమ్మకి చెప్పినట్టే ఆ మరుసటి రోజు హైదరాబాద్‌కి వెళ్ళి నాన్నని చెన్నైకి తీసుకొచ్చాను. అందరం కలిసి ఒకే చోట చాలా సంతోషంగా ఉంటున్నాం. మరి ఇదండి ఈరోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం. థాంక్ యూ ఫర్ లిజనింగ్.